క్రిస్మస్ ప్రపంచమంతటా కూడా డిసెంబర్లో నిర్వహించుకుంటే రష్యా ఉక్రెయిన్లో జనవరిలో నిర్వహించుకుంటారు. ఎందుకంటే రష్యా కూడా క్రిస్టియన్ కంట్రీనే. అయితే ఈ యూరప్ దేశాలు వీళ్ళు క్రిస్టియానిటీకిను వీళ్ళకి కంప్లీట్ డిఫరెంట్. ఇది ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అనమాట. వీళ్ళు అంటే సనాతన సంప్రదాయ క్రైస్తవుల కింద చెప్తారు. ఒరిజినల్ క్రైస్తవులు మేమేనంటారు అనమాట. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే క్రిస్మస్ వీళ్ళు జనవరిలో జరుపుకుంటారు. యాక్చువల్ నిన్న క్రిస్మస్ జరగాలి అక్కడ, కానీ అక్కడ క్రిస్మస్ రోజున సైలెంట్గా ఉంటుంది. అంటే వాస్తవంగా ఉక్రెయిన్ కూడా అదే సంప్రదాయాన్ని పాటించేది, ఎందుకంటే ఇదివరకు యుఎస్ఎస్ఆర్లో భాగం కాబట్టి. కానీ ఈ మధ్యన రష్యా మీద కోపంతో క్రిస్మస్ని డిసెంబర్ 25ని నిర్వహించేసుకుంది అది. బట్ జనవరిలో ఇక్కడ క్రిస్మస్ని ఈ దఫా రష్యా నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో కీలక పరిణామాలు చోటు చేసుకుని ఏమీ జరగదంటే శాంతికి ప్రబోధకుడు ప్రభు అంటారు కాబట్టి ఏముండదు అనుకుంటే కరెక్ట్గా ఆర్థోడాక్స్ క్రిస్మస్ రోజునే భారీ ఎత్తున దాడులకు పాల్పడింది రష్యా కంటిన్యూ టు పౌండ్ ఉక్రెయిన్ ఈవెన్ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఆర్థోడాక్స్ క్రిస్మస్. 2 people were killed in Kherson reportedly due to Russian shelling, while missile and drone strikes caused power outages in Donetsk. Ukraine's military claimed that Russia fired 28 drones, 21 of which were shot down. It added that Russia also launched 3 anti-aircraft missiles. While Russian President Vladimir Putin vowed to back soldiers at the front line, his Ukrainian counterpart expressed hope that Russia's aggression could be defeated. More than 100 residents of Russia's border region, Belgrade, have moved ఫర్దర్ అవే ఫ్రమ్ ఉక్రెయిన్. ఇది ఓ పక్కన ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా సరే వదిలిపెట్టే ఉద్దేశం లేదు. ఉక్రెయిన్ని ఏ పండగ రోజునైనా సరే వదిలిపెట్టే ఉద్దేశం అయితే లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్కి అయితే మాత్రం ఉక్రెయిన్ మీద మంట ఏమాత్రం చల్లారలేదు.